ఇక బాగా ఇంట్రెస్ట్‌గా చూసినటువంటి గ్రామ ప్రజలంతా కూడా విలేజ్‌లో ఉన్న వాళ్ళంతా కూడా పంచాయతీ రాజ్ గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పంచాయతీ రాజ్ గురించి కేటాయించినటువంటి అమౌంట్ చూసినట్లయితే 31,000 క్రోర్స్ కేటాయించారు. 31,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటు వ్యవసాయ శాఖ కూడా ఇంకా ఇతరతర శాఖలు కూడా దీంట్లో క్లబ్ అయి ఉంటాయి. ఎందుకంటే విలేజ్‌లో కేటాయించినటువంటి విద్యా, వైద్యం లాంటివి కొంత విద్యా, వైద్యం అయితే విలేజెస్‌కి అందకపోవచ్చు కానీ వ్యవసాయ శాఖ అయితే దీనికి అనుసంధానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లోనే ఇంకో అనుసంధానం ఏంటంటే ప్రధానంగా వీళ్ళ లక్ష్యం ఉమెన్స్కి ఫ్రీ బస్ ఎక్కువగా విలేజెస్లోనే వాడుతున్నారు కాబట్టి కొంత అది కూడా ఉంది. అయితే ఈ ప్రభుత్వాన్ని కొంత హర్షించదగ్గ విషయం ఏంటంటే కొంత ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లులో ఈ బడ్జెట్లో కనుక చూసినట్లయితే కొంత కొత్తగా వాళ్ళు ఇయ్యలేని హామీలు కొత్తగా దీంట్లో ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ వికాసం గురించి వీళ్ళు 6,000 కోట్లు కేటాయించారు. ఈ 6,000 కోట్లు దేనికి కేటాయించారు అని అంటే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి గతంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి గత ప్రభుత్వాలు హైదరాబాద్లో సిటీకే పరిమితం అయితే ఈ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ నాలెడ్జ్ సిటీ అని గ్రూప్ 1 గ్రూప్ 2లే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్కి కూడా విలేజ్లో మాత్రమే ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టారు. మరి ఈ స్కిల్ సెంటర్స్ విలేజ్లలో పెడతారా, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో పెడతారా, మండల్ లెవెల్స్లో పెడతారా అనేది స్పష్టత అయితే లేదు కానీ బట్ ఇది నిజంగానే మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువగా ఎక్కడున్నారు అని అంటే గ్రామ ప్రజలలోనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే సిటీలో ఏదో ఒక ఉద్యోగం జరుగుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కానీ గ్రామంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి సదుపాయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఐటీఐ రంగాన్ని కూడా దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే చాలామందిని పాలిష్ చేసి వదలాలి అనేది కూడా వాళ్ళ ఉద్దేశం. అయితే రాజీవ్ వికాసం వాళ్ళు గతంలో ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఇక్కడ డైరెక్ట్గా 6,000 కోట్లు బడ్జెట్లో ప్రస్తావించామంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప ఇది. కానీ ఈ 6,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారనేది కూడా చూడొచ్చు. అయితే మహిళల డెవలప్మెంట్ గురించి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించారు. అది కూడా కొంత హర్షించదగ్గ విషయం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పింది. వాస్తవంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల చైనా ఎంత డెవలప్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో పంటలు పండుతూ ఉంటే ఇండస్ట్రీస్ మాత్రం ఎక్కడో ఉంటుంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్, గత ప్రభుత్వం కూడా రైస్ మిల్లులకి మంచి సబ్సిడీయే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి బడ్జెట్లో కూడా మెన్షన్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల ఉన్న లాభం ఏంటంటే ఉదాహరణకు మొక్కజొన్న, వరి, లేకపోతే ఆవాలు, ఏ రకమైనటువంటి అగ్రికల్చర్ ఫార్మింగ్స్కి అక్కడే ఇండస్ట్రీస్ పెడితే దానివల్ల లోకల్ యువతకి ఎంప్లాయ్మెంట్ అక్కడి నుంచే కల్పించవచ్చు. అలాగే వాళ్ళకు సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ ఉండడం వల్ల ఉదాహరణకు ప్యాడీ ప్రతిసారి ప్రభుత్వం కొనాలి అని అంటే కొంత భారం కలిగినటువంటి విషయం, కొంత లేట్గా కూడా కొనవచ్చు. ఈలోగా వర్షాలు పడి రైతులు ఎంతగానో నష్టపోతూ ఉంటారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ యువతకు గనక సపోర్ట్ చేసి సబ్సిడీ రూపంలో గనక ఇచ్చినట్లయితే అక్కడ లోకల్లో రైస్ మిల్లులు పెట్టడం కానీ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఉదాహరణకు పసుపు ఉంది అక్కడే పౌడర్ చేసి పంపించటం, ఉదాహరణకి ఆవాలు ఉన్నాయి, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, పీనట్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడే ఆయిల్ చేసి ప్రాసెసింగ్ చేసి పంపించడం తద్వారా రాష్ట్రానికి రెవెన్యూ పెరగడమే కాకుండా నిరుద్యోగ సమస్యని ఎంతో కొంత నిర్మూలించినట్టుగా ఉంటుంది. సో ఇకపోతే ఫ్యూచర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తే కనుక నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి రాబడియే కాకుండా నిజంగానే సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ అనేది ఒక మంచి పథకం. ఇక్కడే కాదు, చైనాలో చూసినా, కెనడాలో చూసినా, అమెరికాలో చూసినా ప్రత్యేకించి దీని మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద చాలా సబ్సిడీస్ పెట్టి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది నా యొక్క విన్నపం. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కొంత కేటాయిస్తారనేది, కొత్త బడ్జెట్ సపరేట్గానే కేటాయించి ముందు యువతను ప్రోత్సహిస్తారనేది నా ఉద్దేశం. ఇక ఫైనల్గా చెప్పాలంటే సంక్షేమం మీద 72,000 కోట్లు కేటాయించింది. ఇది అత్యధికమైన బడ్జెట్. ఎక్కువగా సంక్షేమం అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఎక్కువగా కేటాయించింది. అలాగే 6 గ్యారెంటీల మీద 56,000 కోట్లు కేటాయించింది. అంటే సంక్షేమం మరియు 6 గ్యారెంటీల మీద 1,28,000 కోట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా సంక్షేమం మరియు 6 గ్యారెంటీల మీద ప్రధానంగా బడ్జెట్ పూర్తి ఇంట్రెస్ట్ దీని మీదనే పెట్టినట్టు జరిగింది. గతంలో
2,91,000 కోట్లలో 2,20,000 కోట్లు మాత్రమే అచీవ్ చేయగలిగింది గవర్నమెంట్. ఈసారి 3,04,900 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారైనా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో 3,04,900 కోట్లు పూర్తి స్థాయి టార్గెట్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో 3,04,000 కోట్లు గతంలో లేని విధంగా అత్యధికంగా స్థాయి అని చెప్పాలి. బట్ 3,25,000 కోట్లు పెట్టుంటే బాగుండేదని నిపుణుల ఆశ. కారణం 3,25,000 చెప్పి మీరు 250 260 రీచ్ అవుతారనేది వాళ్ళ వాదన. సో ఏదేమైనా రేవంత్ సర్కార్ ఖచ్చితంగా 3,04,968 కోట్ల బడ్జెట్ని పూర్తి స్థాయిలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్. బడ్జెట్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడాలని, ఎందుకంటే రేపు వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విషయంలో ఎంతో కొంత ఉపయోగపడాలి వాళ్ళకి. ఈ బడ్జెట్లో ఈ అవగాహన పూర్తి స్థాయిలో వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా రావాలి. అంతేకాకుండా బిజినెస్ మ్యాన్లకి ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా ఈ బడ్జెట్ నేను చెప్పింది అర్థం కావాలని తొలిసారిగా నేను ఇచ్చినటువంటి ఈ అటెంప్ట్. ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా క్షమించాలి. ఏవైనా మెరుగుపరుచుకోవాలి, ఈ బడ్జెట్ గురించి అవగాహన లేకుండా నేను ఏమైనా మాట్లాడిన విషయాలు ఉంటే క్షమించాలి. ఏవైనా మీ సలహాలు సూచనలు ఉంటే కమెంట్స్ రూపంలో తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హింద్. అండ్ ఫైనల్గా ఈ గవర్నమెంట్లో కనిపించిన 2 ప్రధాన అంశాలు ఎంప్లాయ్మెంట్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి 6,000 కోట్లు కేటాయించడం అనేది హర్షించదగ్గ విషయం. అలాగే సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ అనేది సెల్ఫ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విలేజ్లలో కేటాయించడానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఫ్యూచర్లో కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కారణం సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ ప్రక్రియలోనే మన దేశంలో అత్యధిక రెవెన్యూ ఇచ్చే శాఖలలో వ్యవసాయ శాఖ ప్రధానమైనటువంటి శాఖ కూడా. అలాంటి వ్యవసాయ శాఖకి లోకల్లో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం వల్ల యువతకి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని, తద్వారా కేవలం యువతకే కాకుండా రైతులకు కూడా భారీ ఎత్తున లాభాలు పొందుతారని ఈ రకంగా అనేక దేశాలు చైనా, జపాన్, కెనడా, అమెరికా ఈ రకమైనటువంటి దేశాలు ఆల్రెడీ ఈ సెల్ఫ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల యువతను అలాగే వ్యవసాయ శాఖకు ఎంతో కొంత మేలు చేసినట్లు కాదు, ఇది అత్యధికంగా మేలు చేసినట్లు. బికాస్ వ్యవసాయ శాఖ నుంచి అత్యధికంగా జీడిపిలో వ్యవసాయ శాఖ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అత్యధికంగానే ఉంది. అది ఇంకెక్కువ మెరుగవుతుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.